ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి వెటర్నరీ, యానిమల్ హస్బెండరీ ఈ 2 కోర్సులకు సంబంధించి మనకి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అంటే మనకి సీట్ వస్తుందా రాదా అని ఇప్పుడే మనం తెలుసుకోవచ్చు. ఒక ఐడియా, ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే చాలా క్వశ్చన్ మార్క్స్ అయితే మీకు ఉంటాయి. అంటే ఎలా చెక్ చేసుకోవాలి, నా క్యాస్ట్ ఇంత, నాది ఏ రీజన్లోనే ఫార్మర్ కోట ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళ కోసం ఒకసారి ఒక డెమో అయితే చూపిస్తాను. మీ అందరికీ ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది. మీరు కూడా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఫర్దర్ అప్డేట్స్ మొత్తం మన ఛానల్లో ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంటాను. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదే మన కట్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. దీని ఒక స్క్రీన్ షాట్ లేదంటే ఒక ఫోటో తీసుకోండి. మెయిన్గా దీంట్లో 3 విధాలుగా డివైడ్ చేసుకోవాలి. ఒకటి ఏ రీజన్, ఇంకోటి ఎస్వి రీజన్, ఇంకోటి అన్రిజర్వ్డ్ కోటా. ఫస్ట్ది అన్రిజర్వ్డ్, తర్వాత ఏ రీజన్, తర్వాత ఎస్వి రీజన్. మళ్ళీ మనకి ఈ రీజన్లోనే 2 టైప్స్ సబ్ప్లాట్స్ అయితే ఉంటాయి. ఒకటి నాన్ ఫార్మర్ కోటా, ఇంకోటి ఫార్మర్ కోటా. అండ్ అలాగే దీంట్లోనే ఇంకో 2 టైప్స్ అయితే ఉంటాయి, జనరల్, తర్వాత ఉమెన్. సో చూస్తున్నారు కదా, ఇలా మనం ప్రతి దానికి డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, అంటే 2023 సంబంధించి కట్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. ఇప్పుడు మెయిన్గా నాది ఏ రీజన్, బీసీబీ, నాన్ ఫార్మర్ కోటా, జనరల్లో ఎంత ర్యాంక్ ఆగిందని తెలుసుకోవాలి. అది ఎలా అంటే మనకు కావాల్సింది ఏ రీజన్ కదా, నాన్ ఫార్మర్ కోటా. జనరల్లో బీసీబీ ఎంత అంటే 3340 దగ్గర లాస్ట్ ర్యాంక్ అయితే ఆగింది. ఆ ర్యాంక్ తర్వాత ఏ విద్యార్థికి సీట్ అయితే రాలేదు. దానికి ముందు చాలామందికి అయితే వచ్చింది. స్టాపింగ్ ర్యాంక్ వచ్చేసరికి 3340 అన్నమాట. అండ్ అలాగే ఫార్మర్ కోటాలో మనకి బీసీడీలో జనరల్ చూసుకున్నట్టయితే 3111 అన్నమాట ఇక్కడైతే ఆగింది. అదే మనకి బీసీబీ ఆ ఫార్మర్ కోటాలో జనరల్కి 9679 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. దాని తర్వాత ఎవరికి రాలేదు. దాని ముందు చాలామంది విద్యార్థులకి అయితే వచ్చింది. అక్కడతో స్టాపింగ్ ర్యాంక్ అన్నమాట, అక్కడతో ఆగిపోయింది. అండ్ అలాగే తర్వాత మనకి ఫార్మర్ కోటాలో జనరల్లో బీసీఈలో చూసుకున్నట్టయితే 10440 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఇలాగా మీ కేటగిరీ తగ్గట్టు, మీ రీజన్ తగ్గట్టు ఫార్మర్ కోటానా, నాన్ ఫార్మర్ కోటానా, దాంట్లోనే జనరల్లా, ఉమెనా, ఇలా చూసుకొని ఒక అవగాహన అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ ఎస్వి రీజన్లో ఒకసారి చూస్తున్నారు కదా, బీసీబీలో మనకి జనరల్ కోటాలో ఫార్మర్ కోటా సంబంధించి 4066 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఇలాగా ప్రతిదీ మనకి పిన్ టు పాయింట్ అయితే చెక్ చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఒక అవగాహన అయితే ఉంటుంది. ఎవరైతే కౌన్సిలింగ్ అప్లై చేస్తారో మీ ర్యాంక్ ఎంత ఒకసారి కామెంట్ అయితే చేయండి. అండ్ అలాగే ఇది లాస్ట్ ఇయర్ సంబంధించి కట్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. చూస్తున్నారు కదా, ఇది అన్రిజర్వ్డ్ కోటా సంబంధించి మనకి ఓసీ జనరల్లో, నాన్ ఫార్మర్ కోటాలో 3456 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. అదే ఫార్మర్ కోటాలో జనరల్ ఓసీ దాంట్లో 2216 దగ్గర ర్యాంక్ అయితే స్టాప్ కావడం జరిగింది. ఇక్కడ మేజర్గా 3000 కన్నా 3100, 200 దాని లోపు ఉంటే ర్యాంక్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత మనకి కొంచెం తక్కువ అన్నమాట. మనకి బీసీబీ ఫార్మర్ కోటాలో వచ్చింది 9000 దగ్గర వచ్చింది. అండ్ అలాగే ఎస్సీ ఫార్మర్ కోటాలో 5000 దగ్గర వచ్చింది. బీసీఈ 10000 దగ్గర వచ్చింది. అండ్ అలాగే మనకి ఎస్వి రీజన్లో మనకి బీసీబీ జనరల్లో ఫార్మర్ కోటాలో ఇక్కడ 4000 అన్నమాట. సో చూస్తున్నారు కదా, మెయిన్గా ఇంతే ఉంది. ఇక్కడ 6000 లేదంటే 9000 కొంచెం అటు అక్కడితో స్టాప్ అయితే అయిందన్నమాట. దాని తర్వాత ఎవరికైతే 10,000, 20,000, 30,000, 40,000 వచ్చి ఉంటుందో వాళ్ళకి సీటే రాలేదు. గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే కొంచెం 3000 ర్యాంక్ వచ్చి ఉంటారో వాళ్ళందరికీ పక్కగా సీట్ అయితే వచ్చేస్తుందన్నమాట. అండ్ అలాగే లాస్ట్ టైం మనం ట్రై చేసేద్దాం బట్టి ఉంటుంది. 10,000 దగ్గర కూడా బీసీఈ ఫార్మర్ కోటా జనరల్ వాళ్ళకి అయితే వచ్చిందన్నమాట. ఎవరైతే ఫార్మర్ కోటా వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొంచెం సీట్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అదే నాన్ ఫార్మర్ కోటాలో కొంచెం అవకాశాలు తక్కువ అయితే ఉంటాయి అన్నమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. సో దాన్ని బట్టి కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయండి. మెయిన్గా ఎవరైతే కౌన్సిలింగ్ అప్లై చేశారో మీ ర్యాంక్ ఎంతో ఒకసారి కామెంట్ అయితే చేయండి.